భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం చౌటుప్పల్ పట్టణంలోని సర్వీస్ రోడ్లను తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా సర్వీస్ రోడ్డు పనులు సుమారుగా 1 సంవత్సరం కావస్తున్నా ఇంతవరకు పనులు పూర్తి కాలేదు. ప్రజలు, షాపుల యజమానులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ సందర్భంగా సోమవారం స్థానిక ఆర్డీఓకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం చౌటుప్పల్ పట్టణంలోని సర్వీస్ రోడ్లను తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా సర్వీస్ రోడ్డు పనులు సుమారుగా 1 సంవత్సరం కావస్తున్నా ఇంతవరకు పనులు పూర్తి కాలేదు. ప్రజలు, షాపుల యజమానులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ అసౌకర్యానికి గురవుతున్న సందర్భంగా సోమవారం స్థానిక ఆర్డీఓకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వీస్ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరడమైంది. చౌటుప్పల్ బస్టాండ్లో గల మహిళల, పురుషుల మరుగుదొడ్లలో నీటి సౌకర్యం లేక మరుగుదొడ్లకు తాళం వేసి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులను మందలించాలని నల్గొండ డిపో మేనేజర్కి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి మహిళలను అగౌరవపరుస్తున్నారు. మహిళలు ఆలోచించాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నది. అదేవిధంగా చౌటుప్పల్ పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్నందున, రోడ్డు పనులు జరుగుతున్నందున ట్రాఫిక్ పోలీసు వారు ప్రజలకు చలానాల పేరుతో తాట తీస్తున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షురాలు కడారి కల్పన యాదవ్, మునుగోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షం గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు రమణగోని శంకరయ్య, గుజ్జుల సురేందర్ రెడ్డి, కైరం కొండ అశోక్, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, ముత్యాల భూపాలరెడ్డి, ఉడుగు యాదయ్య గౌడ్, బత్తుల జంగయ్య గౌడ్, తడక సురేఖ, కడారి ఐలయ్య యాదవ్, రాజపేట అశోక్, బడుగు కృష్ణ, దిండు భాస్కర్, పబ్బు వంశీ, ఊదరి రంగయ్య, పుష్కాగుల నాగరాజు, గట్టు మొగులయ్య, ఎల్లంకి పాండుగౌడ్, తోగల సాయికుమార్, కొండూరు దుర్గయ్య, పబ్బతి శేఖర్, బుడ్డ సురేష్, గుండెబోయిన వేణు, ఇటికాల దామోదర్ రెడ్డి, జి వెంకటరెడ్డి, వి గణేష్ కార్యకర్తలు పాల్గొన్నారు.